హలో అండి, ఇవాళ ఈ వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బోండా ఎలా చేయాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో మనకి మంచి స్నాక్ రెసిపీ. చాలా సింపుల్గా మనం ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఇలా ఆలూ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆలూ ముక్కలను అన్నింటినీ ఒక కుక్కర్లో వేసి దాంట్లో తగినంత వాటర్ పోసి అలానే కొంచెం ఉప్పు అలానే పసుపు కూడా వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం ఇలా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత దీనంతా తోలు తీసి మనము స్మాష్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. తర్వాత 2 ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. అలానే కరివేపాకు కొత్తిమీర కూడా మనం ఇలా తరిగి పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఆలూ బోండాలోకి ఆలూ స్టఫింగ్ కోసము స్టవ్ పైన బాణాలు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ కూడా మనకి ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేయాలండి. అలానే 1/2 టేబుల్ స్పూను మనం చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఇంకోసారి బాగా కలిపేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఇదైతే కొంచెం చల్లారనివ్వాలి. ఈ లోపైతే మనము బోండా కోసము 1 కప్పు శనగపిండి తీసుకొని అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వాము, అలానే రుచికి సరిపడా ఉప్పు, మీకు నచ్చితే కలర్ వేసుకోండి, లేదంటే ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేయండి. ఇదంతా కూడా కొంచెం వాటర్ పోసి మనం బజ్జీ ప్యాటర్న్ లాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఈ ప్యాటర్న్ అనేది మరీ థిక్గా అలా పలసగా లేకుండా ఈ విధంగా అయితే చూసుకోండి. ఇప్పుడైతే బోండా కోసము స్టవ్ పైన బాణాలు పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము చల్లార్చి పెట్టుకున్న ఆలు ఉంది కదా, దాన్ని చిన్న ఉండలుగా చేసుకొని బజ్జీ ప్యాటర్న్లో అయితే డిప్ చేసుకొని ఇక్కడ బోండాల లాగా అయితే వేసేసుకోవడమే అండి. ఇంకా అన్నీ కూడా మనం సేమ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. మనం ఒక్కసారి ఇలా బోండాలు వేయడం స్టార్ట్ చేయగానే మంటను అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి. హై ఫ్లేమ్ మీద పెడితే పైన అంతా మాడిపోతుంది కానీ లోపల సరిగా ఉడకదు. లో ఫ్లేమ్ మీద పెడితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ విధంగా అయితే మీ బోండాలు అనేది వేసుకోండి. ఇదంతా కూడా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ మనం రెండో సైడ్ అయితే తిప్పించుకోవాలి. అలా చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా మనకైతే పీల్చుకోదండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా మన ఆలూ బోండా అయితే రెడీ అయిపోయింది. ఇదంతా కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో అయితే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. దీనికి టమోటో సాసు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.